ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్. మనం ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V BS6 యొక్క రివ్యూ అయితే మనం ఈరోజు ఇవ్వబోతున్నాం అనమాట. రివ్యూ అంటే మనకి టాప్ స్పీడ్ వస్తుంది, సో అలాగే మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా ఈ బండి పర్ఫామ్ చేస్తుందో తెలుస్తుంది. తర్వాత ఏంటంటే 0 to 60 ఎంత స్పీడ్లో వెళ్ళిందో తెలుస్తుంది. దీని లోపల ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటనేది తెలుస్తుంది, ఇదంతా కూడా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి ఇక్కడ రోడ్లు అంత అనుకూలంగా లేవు కాబట్టి సో నేనైతే అంతగా టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయలేదు. సో వేగం కన్నా ప్రాణం మిన్న రఫ్ రోడ్ కండిషన్స్లోనే అలాగే ట్రాఫిక్ ఉన్న సిచ్యువేషన్స్లో టాప్ స్పీడ్ అయితే కొట్టడానికి ట్రై చేయకండి. ఎక్కడైనా ప్లెయిన్ రోడ్ ఉండి ఫుల్ గేర్ ఉంటే మాత్రం టాప్ స్పీడ్ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం రివ్యూలోనికి అయితే వెళ్ళిపోదాం. BS6 అపాచీ ఆర్టీఆర్ 164V ఫ్రంట్ ఎపీరియన్స్ అయితే చూశారు కదా, చాలా బాగుంది. స్ప్లిట్ లైట్ అయితే వచ్చింది BS6లో మనకి. సో DRL కూడా ఉంది. బండి యొక్క మెయిన్ లుక్ అంతా కూడా ట్యాంక్లోనే ఉంటుంది. ఈ బండి యొక్క ట్యాంక్ అయితే మాత్రం ఆసమ్ లుక్స్తో డిజైన్ చేయబడింది. సో సీట్ కూడా మనకి సింగిల్ సీట్తో ఉంటుందన్నమాట 160, కాబట్టి ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది డ్యూయల్ టోన్ కలర్తో అయితే వచ్చింది. ట్యాంక్ పైన కనిపిస్తున్న ఆర్టీఆర్ లోగో అనేది కస్టమైజ్డ్ స్టిక్కరింగ్ అనమాట, స్టాక్ కాదు. సో చాలా బాగుంది కదా లుక్ అయితే. ఒకసారి 360 వ్యూలో ఈ బైక్ యొక్క లుక్ అయితే చూడండి. ముందుగా ఈ బైక్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్టయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఆయిల్ కూల్డ్ BS6 ఇంజిన్ అయితే వస్తుంది. 159.7 cc ఇంజిన్ ఇది. ఈ ఇంజిన్ మనకి 16.02 పవర్ జనరేట్ చేస్తుంది 8250 RPM వద్ద. 14.12 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేస్తుంది 7250 RPM వద్ద. ఈ బైక్లో మనకి ఆయిల్ కూల్ సిస్టమ్ ఇవ్వడం వల్ల ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వచ్చి కూల్ అయ్యి మరలా ఇంజిన్లోకి వెళ్ళే ఫెసిలిటీ ఉండడం వల్ల ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ట్యాంక్కి ఉండేటటువంటి కౌలు ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఇంజిన్కి ఎక్స్ట్రా ఎయిర్ తగిలేటట్టుగా డిజైన్ చేయబడడం వల్ల కూడా ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ BS6 వేరియంట్లో వచ్చిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V మనకి కంప్లీట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. ఇది మనకి ECU మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి దీంట్లో మనకి కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ RPMతో అయితే బండి స్టార్ట్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి మనకి కిక్ స్టార్ట్ అయితే ఇచ్చే ఆప్షన్ అయితే అవసరం లేదనే ఉద్దేశంతో కిక్ స్టార్ట్ అయితే దీని నుంచి రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇవ్వడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ బైక్ యొక్క బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 270 mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ABS. ఇది సింగిల్ ఛానల్ ABSతో మనకు వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే 200 mm డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ మనకి ABS అయితే లేదు. ఇక ఈ బైక్ యొక్క లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి ఫుల్ LED లైట్ అయితే ఇవ్వడం జరిగింది విత్ DRL. సో ఇది మనకి స్ప్లిట్ డిజైన్తో అయితే వస్తుంది BS6లో. బ్యాక్ సైడ్ తీసుకుంటే ఫుల్ LED టైల్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్లోనే బల్బ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ బైక్ యొక్క వీల్ సైజ్ మనకి 17 ఇంచెస్గా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 130/70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నట్టయితే ఓకే, సైడ్ సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ కీ బటన్ ఉంది కదా, సో ఈ కీ ఏదైనా సరే డూప్లికేట్ కీ ఎవరైనా సరే ప్రెస్ చేసి కీ ఆపరేషన్ చేశారనుకోండి, ఇక్కడ లైట్ అయితే వెలుగుతుందన్నమాట. తర్వాత లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది. ఇది గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే లేదు. సో ఇప్పుడు ABS వార్నింగ్ లైట్ అనమాట. మన బండి 5 స్పీడ్ దాటగానే ABS వార్నింగ్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది ఇంజిన్ మాల్ ఫంక్షన్ అంటారు. సో ఇంజిన్ సెల్ఫ్ చేయగానే ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే ఆఫ్ అయిపోతుంది. అలా ఆఫ్ అయిపోయిందంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి స్పీడోమీటర్ డిజిటల్లో ఉంది, అలాగే ఓడోమీటర్ కూడా డిజిటల్లో ఉంది. క్లాక్ ఉంది, RPM మీటర్ అంటే టెకోమీటర్ కూడా మనకి డిజిటల్లోనే ఉంది. అలాగే మనకి ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఉందన్నమాట, ఫ్యూయల్ గేజ్ ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ట్రిప్ 1 ఉంది, ట్రిప్ 2 ఉంది,
హై స్పీడ్ మోడ్ ఉందన్నమాట. అంటే మనం ఎంత టాప్ స్పీడ్ అచీవ్ అవ్వగలిగా అనేది ఇక్కడ ఒక మోడ్ అయితే ఉందన్నమాట. అలాగే 0 to 60 మనం ఎంతసేపట్లో వెళ్ళగలం అనేది చెప్తుంది. ఇక్కడ 4.7 ఉంది, కానీ ఇందాక నేను 4.2లో రీచ్ అవ్వగలిగాను. లాస్ట్ ప్రీవియస్గా మనం ఏదైతే చేస్తాం అదే ఉండిపోద్ది అనమాట అక్కడ. అది స్పీడోమీటర్. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైనా సరే గేర్ వేసిన తర్వాత ఓవర్ ఆర్పిఎం చేసాం అనుకోండి, ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుద్ది. ఇక మనం హ్యాండిల్ బార్లో చూసుకున్నాం అంటే 2 మిర్రర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 మిర్రర్ మీద మనకి ఇక్కడ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే క్లచ్ లీవర్, అల్యూమినియం క్లచ్ లీవర్ అయితే మనకు ఉంది. అలాగే పాజ్ లైట్ ఉంది. సో మనకి డిఆర్ఎల్ అయితే ఉంటుందన్నమాట. దీనికి డే రన్నింగ్ లైట్ అయితే ఉంటుంది. మనం సెల్ఫ్ చేసిన తర్వాత అయితే ఆటోమేటిక్గా హెడ్ లైట్ అయితే ఆన్ అవుద్ది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి లో బీమ్, హై బీమ్ స్విచ్ అయితే ఉంది. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. హార్న్ ఉంది. అలాగే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. తర్వాత ఇక్కడ మీరు చెప్పుకోవాలంటే సో ఈ కీ గురించి చెప్పుకోవాలన్నమాట. దీన్ని వేవ్ బైట్ కీ అంటారు. సో దీంట్లో మనకి ట్రాన్స్పాండర్ ఉంటుంది అనమాట. ఈ కీ తప్పించి వేరే ఏ కీ కానీ ఇన్సర్ట్ చేసినా సరే ఇక్కడ వార్నింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వేవ్ బైట్ కీ అంటారు దీన్ని. సో దీని లోపల ఉండే ట్రాన్స్పాండర్ అనేది ఇప్పుడు మన కార్స్లో కూడా ఉంటుంది అనమాట ఇటువంటి కీ అని. సో ఇది మంచి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు, థెఫ్ట్కి గురవ్వకుండా ఉండడానికి. అండ్ ఈ బైక్ యొక్క చాసెస్ తీసుకున్నట్టయితే డబుల్ క్రాడిల్ స్ప్లిట్ చాసెస్ అయితే దీంట్లో ఉంటుంది. ఇది స్పోర్ట్స్ నాక్డ్ బాడీ టైప్లో అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ మనకి 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఈ బైక్ యొక్క లెంగ్త్ వచ్చేసి 2035 mm, విడ్త్ వచ్చేసి 790 mm ఉంటుంది. సో ఓవరాల్ హైట్ వచ్చేసి 1050 mm ఉంటుంది. కెర్బ్ వెయిట్ 149 kgsతో ఈ బండి మనకు వస్తుంది. ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఒక వీడియో చూడండి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉందని చెప్పడానికి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. నేను మీకు చూపిస్తా చూడండి. చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ ఇది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది అనడానికి. తగలలేదు. ఓకేనా. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే ఆ స్పీడ్ బ్రేకర్ తగిలేస్తాను ఈజీగా. కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఉపయోగం అదనమాట. ఇలాంటి గోతుల్లోని గట్ట పడినప్పుడు సో కింద చాసీ అయితే తగిలీకుండా ఉండాలి. సో ఎక్కువగా ఆఫ్ రోడ్ తర్వాత క్రూజింగ్ చేసే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న బండి అయితే చూసుకోండి. అలాగే వీల్ బేస్ ఎక్కువ ఉన్నటువంటి బండి కూడా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట రోడ్డు మీద. సో స్టెబిలిటీ అయితే ఎక్కువ ఉంటుంది వీల్ బేస్ ఎక్కువ ఉన్నటువంటి బండికి. వీల్ బేస్ అంటే ఫ్రంట్ యాక్సిల్ నుంచి బ్యాక్ యాక్సిల్కి మధ్య ఉండే డిస్టెన్స్ని వీల్ బేస్ అంటారు. ఈ బైక్ యొక్క వీల్ బేస్ వచ్చేసి 1357 mm. ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుకుందాం. సో ఈ బైక్ యొక్క మైలేజ్ ఎంత, సిటీలో ఏ విధంగా ఇది పర్ఫామ్ చేసింది, సో ఆఫ్ రోడ్లో ఏ విధంగా పర్ఫామ్ చేసింది, బ్రేక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, తర్వాత పిలియన్ కూర్చునేటప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేసింది, సో ఓవరాల్గా ఈ బండి వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇదంతా కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. వెనక లేడీస్ కూర్చోడానికి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉందన్నమాట. శారీ గార్డుతో ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే సింగిల్ సీట్ కావడంతో కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. సో లేడీస్ కూర్చున్నా సరే, ఏజ్డ్ అయిన వారు కూర్చున్నా సరే ఇబ్బంది లేకుండా ఉంది. ఓకే, కార్నరింగ్లో మాత్రం తోపు తురుగు కాలంలో వ్యవహరిస్తుంది అనమాట ఈ బండి. పర్వాలేదు, నాట్ బ్యాడ్. చక్కగా కార్నరింగ్ చేసుకోవచ్చు. సో ఏబిఎస్ విషయంలో కూడా పర్లేదు. కాకపోతే ఏబిఎస్ ఏంటంటే ఇది యమహా బల్ల కాదనమాట. చూడండి ఎలా వస్తున్నారు, చిరాకేస్తుంది కొంచెం. ఇది ముందు పట్టేస్తున్నట్టు ఉంటుంది. చూసారు కదా, ఏబిఎస్ అలా గ్రాడ్యువల్గా అవుతుంది. సిద్ధం కూర్చున్నాం ప్రశాంతంగా అయితే బ్రేక్లు ఈజీగా వేయొచ్చు ఇలాగా. ఓకేనా. అంటే ఇలాంటి రోడ్లో కూడా మనం భయం లేకుండా బ్రేక్ వేయడాన్ని ఏబిఎస్ ఉంటే వేసేయచ్చు అనమాట. ఇలాంటి రోడ్లో కూడా భయం లేకుండా ఏబిఎస్ అయితే బ్రేకింగ్ వేసేయచ్చు. చూసారు కదా ఇది. ఈ బైక్ మనం సిటీలో సింపుల్గా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఫుల్ ట్రాఫిక్లోనైనా సరే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. థ్రాటల్ కూడా కనీసం ఇవ్వకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లో జీటీటీ టెక్నాలజీ అయితే దీనికి వర్కౌట్ అవుద్ది. సో ఆరాంగా అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట. సిటీ ట్రాఫిక్లో దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
తర్వాత ఏంటంటే చాలామంది నా బండిలో ఈ మైనస్ పాయింట్లు ఉన్నాయి, నా బండిలో ఈ మైనస్ పాయింట్లు ఉన్నాయని చెప్పేసి, సో శ్రద్ధ పెట్టి చూడండి, మీ బండిలో ఏ మైనస్ పాయింట్లు ఉండవు. సో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు ఒకటి ఊహించి అయితే మీ బండి తీసుకుంటారు. సో దాంట్లో మీరు కనుగొనేంత మైనస్ పాయింట్లు అయితే పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక బండి కొనండి. సో కొన్న తర్వాత ఏవేవో ఉన్నాయని చెప్పేసి అపోహలు అయితే పెట్టుకోకండి, రకరకాల రివ్యూలు అయితే చూసేయకండి. ఆ బండి బాగుంది, ప్రతి బండి కూడా నా దృష్టిలో అయితే మంచి బండి అని, చెడ్డ బళ్ళు అయితే ఏవి ఉండవు. కాకపోతే మనం చూడగానే మనకి నచ్చింది, సో మనం టెస్ట్ రైడ్ వేయాలి. సో టెస్ట్ రైడ్ వేసిన తర్వాత ఎవరైతే నెరేషన్ ఇస్తున్నారో దానికి తగ్గట్టు రిక్వైర్మెంట్స్ మన బండిలో ఉన్నాయంటే ఖచ్చితంగా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న తర్వాత మాత్రం దాని మీద ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి నా దృష్టిలో. ఈ బండి మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో కాకుండా సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, క్రూజింగ్ హ్యాండిల్ బార్తో అయితే వచ్చింది. ట్రాఫిక్లో అయితే మాత్రం చాలా బాగా క్లిప్ ఆన్స్ ఏ విధంగా అయితే మనం హ్యాండిల్ చేస్తాం అదేవిధంగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. క్రూజింగ్ కూడా చాలా బాగుంటుంది, పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ బండి. సో మా శంకర్ మాటల్లోనే విందాం. శంకర్, వెనక్కి కూర్చున్నా కదా, ఎలాగుంది ఈ బండి పొజిషన్? సూపర్గా ఉంది, బాగానే ఉంది కదా. ఈ బైక్ యొక్క పవర్ ఏ విధంగా ఉంది, టార్క్ ఏ విధంగా ఉంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే వీడియో అయితే నేను చేశాను. కార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. శాండ్ స్క్రీన్లో కూడా పెడతా, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో బ్రేకింగ్ అయితే అంతగా నాకు అనిపించలేదు కానీ పర్వాలేదు, 9 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చును. సో సస్పెన్షన్ అయితే కాస్త హార్డ్గా ఉంది, సో మేనేజ్ అయితే చేయొచ్చు. మైలేజ్ అయితే మాత్రం చాలా మంచి మైలేజ్ ఇచ్చింది. లీటర్ 37 పాయింట్లు, 71.6 తిరిగింది. 71.6 డివైడెడ్ బై 1.37 లీటర్ లెక్కేస్తే మనకి 52.26 మైలేజ్ అయితే వచ్చింది. ఓవరాల్గా ఈ బైక్ అయితే చాలా బాగుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ షోరూమ్స్లో ఎక్కువగా ఉంటే అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అయితే కొంచెం తక్కువగా ఉంది. తర్వాత ఆఫ్ రోడ్లో బ్రేకింగ్ అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టించుకోకండి, సో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో 160cc సిగ్మెంట్లో ఈ బైక్ అయితే నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసింది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడం వల్ల మిగతా అపోహలన్నీ కూడా తొలగితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఫైనల్గా నైట్ రైడ్స్ చేసే వాళ్ళకి బైక్ ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు, ఎందుకంటే లైటింగ్ విషయంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో సింపుల్ డిఆర్ఎల్ఏ ఏ రేంజ్లో లైటింగ్ని మనకు కనపరుస్తుందో చూశారు కదా పగల టైంలో, అది మరి నైట్ టైంలో హై బీమ్ ఆన్ చేస్తే ఇంకొక రేంజ్లో అయితే లైటింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఎల్ఈడీలు అయితే ఏమీ అరేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ బైక్ మనకి శ్రీకాకుళం పెద్దపాటు షోరూంలో 1,34,000 రూపాయలు డబుల్ డిస్క్ వేరియంట్లో అయితే ఉంది. ఒక 2,500 తక్కువ డ్రమ్ వేరియంట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్, మన కోసం అయితే తన టైంను వెచ్చించి సో మనం రివ్యూ చేయడానికి తన బైక్ని ఇచ్చిన చిరంజీవి గారికి ఛానల్ తరఫున చాలా థ్యాంక్స్ అండి. చిరంజీవి గారు నిజంగా వెరీ హ్యాపీ అండి. సో ఇలా వార్నర్షిప్ రివ్యూ చేయడం వల్ల ఏంటంటే అందులో ఏమైనా మైనస్ పాయింట్లు ఉన్నాయా, వాడిన తర్వాత అందులో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇదంతా కూడా మీ ద్వారా నేనైతే తెలుసుకున్నాను. నేను కూడా టెస్ట్ చేశాను. సో చాలా బాగా అనిపించింది. మీకు నాకు నా బైక్ ని రివ్యూ చేసే ఛాన్స్ మీరు ఇచ్చిన. ఓకే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి యాక్చువల్గా. సో ఆయన అయితే మనకి 160 బండి ఇచ్చారు కదా, ఆయన బైక్ అయితే ఆయనకి తిరిగి ఇచ్చేద్దాం. మన బండి ఆయన చక్కగా పోషించారు 3 రోజులు. మనం అయితే ఆయన బండి ఎలా కావాలంటే అలా రివ్యూ చేసుకోవడానికి అయితే ఆయన మనకు అవకాశం ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బ్రో. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన ఛానల్ తరపున? అంటే 160 కంటే 200 చాలా బెటర్గా అనిపించింది నాకు లాంగ్ రైడ్కి అయితే. ఓకే, బట్ 160 అలా అని చెప్పి తక్కువేం కాదు, బట్ అది కూడా సూపర్ బైక్. ఓకే, లాంగ్ రైడ్కి మాత్రం 200 కొద్దిగా కంఫర్ట్గా అనిపించింది 160 కంటే. ఓకే. నా బండి ఎలా అనిపించింది మీకు స్పెషల్గా? నా బండి స్మూత్నెస్ కానీ ఇదంతా బాగా అనిపించిందా? చాలా కంఫర్ట్గా ఉంది భయ్, చాలా ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. నాకైతే మాత్రం ఈ బండి చాలా బాగా నచ్చిందండి. సో సిటీ క్రూజింగ్కి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేసింది 160 కదా. మీకు కూడా కంఫర్ట్ అనిపిస్తుంది కదా 160 సిటీలో కానీ లేకపోతే ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు గట్రా చాలా ఫ్రీగా ఉంటుంది. ఫ్యామిలీకి కూడా చాలా బాగుంది. ఓకే, అది 3 రైడర్స్, ఇది 3 మెంబర్స్ కైనా సరే కంఫర్ట్గా ఉంటుంది. సింగిల్ సీట్ చాలా బాగుంది, స్ప్లిట్ సీట్ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. 200 వెనక ఒకరు కూర్చోవాలన్నా ఫ్యామిలీకి అయితే 200 అంత కంఫర్ట్గా ఉండదు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. బాయ్. ఓకే.